హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నోటిఫికేషన్ రీచ్ అయితే. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి జాతిరత్నాలు వచ్చాడుగా. జాతిరత్నాల్లో తను వచ్చేసి సాటర్డే వస్తున్నాడు. సో తనకి పేరు ఇప్పటి వరకు ఒక ప్రొమో కూడా రిలీజ్ అయింది. రోహిణి వచ్చేస్తే తన పేరుకి వచ్చిందనమాట. తన పేరుకి వచ్చి అసలు ఇంకా వాళ్ళు చేసే కామెడీ మామూలుగా ఉండదు. పేరుగా రావడం అంటే జాతిరత్నం, మన జాతిరత్నాలు ఒకళ్ళు ఉంటారు కదా, ఆ జాతిరత్నం వాళ్ళలో కలుస్తారు కదా. సో అట్లా అనమాట. సో చూద్దాం. ఆ కామెడీ అయితే మామూలుగా కూడా మనకు తెలిసిన విషయమే కదా. అక్క అని పిలిచాడనమాట. పిలిస్తే నీకు అక్కలు ప్రతి ఒక్కరు అక్కలైపోతున్నారు, నన్ను అక్క అని పిలవకు అని చెప్పి అంటారు. అంటే యాక్చువల్‌గా ప్రియాని అక్క అని పిలవటం. శ్రీజ అక్కడ ఫ్రెండ్ అని చెప్పింది. బయటకొచ్చిన తర్వాత నేను కళ్యాణ్‌కి అక్కని అని చెప్పి మాట్లాడింది. యాక్చువల్‌గా ఒక విషయం చెప్పాలి. శ్రీజ ఎక్కడికి రావట్లేదు. అంటే కలవలేదు. డిమాండ్ పవన్ ఫాస్ట్ టైం కన్నా కలవలేదు అన్నారు. బట్ నాకు అనిపించిన రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి శ్రీజావి. అవేంటంటే తను అంటే తనకి ఎంగేజ్‌మెంట్ అయిందా అన్నట్టు ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుందనమాట. ఎంగేజ్‌మెంట్ అయ్యి తను పెళ్లి చేసుకోబోతుందా అని. అంటే ఆ అబ్బాయినైతే చూపించలేదు. బట్ తన బిహేవియర్, తను అంత క్లోజ్‌గా అట్లా సిగ్గుపడి అదంతా చూస్తుంటే ఒక రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయి ఎట్లా ఉంటుంది అట్లా అనిపించిందనమాట. ఆఫ్‌కోర్స్ అట్లా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఇంకా ఆహ్, ఫ్రెండ్స్‌నైనా ఎవరినైనా గాని కొంచెం దూరమే పెడతారు కదా. సో అందుకనే మేబీ దూరంగా పెట్టుండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే తన గురించి అయితే నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టదు గైస్. సో ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ అయితే మామూలుగా ఉండదు కామెడీ. ఎందుకంటే తను ఇప్పటి వరకు తనకు వంట రాదన్నారు కదా. ఇప్పుడు తనకి ఎంత బాగొచ్చో వంట తెలుస్తుంది. డిమాండ్ పవన్ అయితే కొన్ని చోట్ల నాకే వంటొచ్చు, నేను హౌస్‌లో వచ్చి నేర్చుకున్నాను, అందరికి చేసి పెట్టడం నాకు బాగొచ్చు అని చెప్పాడు. సో ఈ సీజన్ 2 అయిపోయి వెళ్ళేలోపు డిమాండ్ పవన్, కళ్యాణ్‌లు ఇద్దరికి ఎవరు బాగా వంటొస్తుంది, ప్లస్ ఎవరు గ్రేట్ అనేది కరెక్ట్‌గా చెప్పుకోవచ్చు. ప్లస్ నేను ఒక కొన్ని కామెంట్స్ చదివాను. అదేంటంటే కళ్యాణ్‌కి వచ్చేసి తను నేర్చుకుంటున్నాడు. బయట తనకున్న వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంటే యాక్టింగ్ స్కిల్లే కావచ్చు, డాన్సే కావచ్చు, ప్లస్ తన డైలాగ్ డెలివరీ కావచ్చు, కుకింగ్ అన్నీ. యాక్చువల్‌గా తనకి కుకింగ్ నేర్చుకోవట్లేదు. తనకి ప్యాషన్. సో బయట నేను చూసిన కామెంట్ ఏంటంటే తను అన్నీ నేర్చుకుంటున్నాడు. పాపం ఇంకా తనకైతే ఏం మూవీ ఆఫర్‌లు రాలేదు, ఏ ఆఫర్ రాలేదన్నారు. ఎందుకు రాలేదు గైస్, వచ్చినియి. బట్ చాలా మంది బయట పెట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి. మధ్యలో బ్రేక్ అయిపోయి ఆగిపోతున్నాయి. అందుకని హాఫ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. ప్లస్ కళ్యాణ్ అయితే తనకున్న నెగటివిటీకి ఇప్పుడే స్టార్టింగ్‌లో అసలు ఏమేమి వచ్చినాయి అవన్నీ కూడా బయట పెట్టదలుచుకోలేదు తను. తను ముందు యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టాడు. ప్లస్ ఇప్పుడు జాతిరత్నాలు వస్తున్నాడు కదా. జాతిరత్నాలు అయిపోయిన తర్వాత తను ఏమేమి చేయబోతున్నాడో అవి బయట పెడతాడు. ప్లస్ ఫస్ట్ ఎవరైనా గాని ఏదన్నా వాళ్ళ సీరీస్ లేకపోతే ఇట్లా ప్రోగ్రామ్స్ ఏదైనా హిట్ అవ్వాలంటే ఫస్ట్ అప్రోచ్ అవుతుంది కళ్యాణ్, తనుజని మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఉంటే టీఆర్పీ రేటింగ్ హైలో పెరిగిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రౌడీస్ రాబోతుంది, ప్లస్ టెరిటరీస్ రాబోతుంది. ఆ రేడియోలో కంపల్సరీ కళ్యాణ్ ఉంటాడు. ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు మన నిఖిల్‌ది వస్తుంది కదా. వెబ్ సిరీస్‌లో కూడా కళ్యాణ్ ఉన్నాడు. దానికి సంబంధించి మన త్వరలో న్యూస్ కూడా వస్తుందనమాట. సో చూద్దాం. అంటే ఇప్పుడు కళ్యాణ్ గురించి వస్తున్న నెగెటివ్‌కి నేను చెప్తున్నాను. కానీ తన గురించి నెగెటివ్ చేయడానికి తను ఇంతవరకు బయటకి చెప్పలేదంతే. తనకు చాలా ఆఫర్‌లు వచ్చినియి. ప్లస్ ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి. సో ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.